నమస్తే అందరికీ. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. ఈ ప్రిపరేషన్ దేనికంటే మా బాబు బర్త్డే, 10 మంది బయట వారికి భోజనం ఇవ్వాలనుకున్నాం. సో ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుందనమాట. ఎందుకంటే పిల్లలకు కూడా తెలియాలి, వాళ్ళ చేతులతో ఫుడ్ ఇప్పించామంటే ఫుడ్ విలువ తెలుస్తుంది, అన్నీ గుర్తుంచుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇలా చేయమని చెప్తారు తెలియజేయడానికని. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కే కాకుండా అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో కొంతమందికి కానీ భోజనం పెట్టామంటే మనం తృప్తిగా ఉండొచ్చు. చిన్న పని అయినా పెద్ద పని అయినా ప్లానింగ్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందు నేను అన్నం ప్రిపేర్ చేద్దామని ముందు నానబెట్టేసుకున్నాను బియ్యం అంతా. 5:30 కల్లా స్నానం చేసేసి పూజ చేసేసాను. తర్వాత రైస్ అవన్నీ పెట్టేశాను, స్టవ్ మీద పెట్టేశాను. ఒక గిన్నె ఒకటి తర్వాత ఒకటి ఉడుకుతూ ఉందన్నమాట. 2 గిన్నెలకి అన్నం వండేసి పక్కన పెట్టేశాను. ఒక పెద్ద గిన్నె ఒకటి ఉంది, అది నీరు తీస్తూ ఉంది. ఆ లోపు సాంబార్ కోసమని ముక్కలు అవన్నీ కట్ చేశాను. తర్వాత సాంబార్ పెట్టేశాను. ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది, అయినా నాకేం పెద్ద కష్టం ఏం అనిపించలేదు. ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి 1 by 1 చేసుకోవాలని. ఎప్పుడు నాన్ వెజ్ పెట్టలేదనమాట, ఎప్పుడు వెజ్జే పెడుతూ ఉండాను. ఈసారి నాన్ వెజ్ పెట్టాలనుకున్నాను. ఇలాంటివి ఎవరికైనా భోజనం పెట్టాలనే విషయంలో మాత్రం మా సార్ ముందుంటారు. హ్యాపీగా ఎంతమందికైనా నీ ఓపిక అని చెప్తారనమాట. అన్నం వండడము సాంబారు అన్నీ అయిపోయినాయి. కొంచెం ముందుగా వండాను కాబట్టి ఇంకా నాన్ వెజ్ తీసుకురాలేదు. అందుకని వండిని కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్వామివారికి దిద్దామని అన్నం కొంచెము సాంబార్ కూడా తీసుకున్నాను. అప్పుడే సాంబార్ అయినాయి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నాయి అనమాట. ఒక గంట అన్నంలో తీసేసుకొని ఎప్పుడు ఇలాగే భోజనాలు పెడుతూ ఉండమని, అంత శక్తిని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తూ స్వామివారి ముందు ఉంచేశాను. ఈలోపు పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. స్వామివారి ముందు అన్నం పెట్టేసి నైవేద్యంగా సమర్పించేశాను. వాళ్ళు వచ్చి రాగానే కొంచెం ఒక 1/2 అవర్ అట్లా హోంవర్క్ చేసుకున్నారు. ఎందుకంటే నేను హడావుడిలో ఉన్నప్పుడు చదివించలేనని వాళ్ళు కూడా ఏదో తగ్గు సాయం చేస్తూ ఉన్నారు. ఈలోపు నాన్ వెజ్ అవన్నీ తీసుకొచ్చేసారు. చికెన్ అవి వండడం స్టార్ట్ చేసేసాను. మొత్తం ఒక గిన్నెలో పట్టలేదు కాబట్టి 3 kgs కాబట్టి 2 గిన్నెల్లో వండేసాను. ఈ వండడం కన్నా కానీ కష్టం ఏంటంటే ప్యాక్ చేయడము. అది మాత్రం నా వంతు కాదు, వాళ్ళే పిల్లలు ఈయన కలిసి ప్యాక్ చేస్తారు. నాకు మాత్రం వండి అక్కడ పెట్టేయడంతోనే ఒకటి తర్వాత ఒకటి అన్నీ అక్కడ పెట్టేసేయాలి కాబట్టి, అన్నం అంతా ముందుగా ఆరాలి కాబట్టి ఒక పెద్ద బేషన్లో వేసేసి ముందు అంతా అన్నం అంతా తీసి ఒక గిన్నెలో వేసేసాను. నిజం చెప్పాలంటే మామూలు కర్రీస్ చేయడం కన్నా కానీ చికెన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక కర్రీతో అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా. ఒక నాన్ వెజ్ చేసి పక్కన పెట్టామంటే, ఒక పెరుగు చట్నీ అలాంటివి పెట్టామంటే, బిర్యానీ చేసినప్పుడు ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు ఏం లేదు, ఒక కర్రీ చేసి తీసేస్తే ఈజీగా ఉంటుంది. కానీ నేను సాంబార్ కూడా పెట్టాను, ఒకవేళ సరిపోదేమనే ఉద్దేశంతో సాంబార్ కూడా చేశాను. హౌస్ వైఫ్స్కి అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటివి చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఆ టైంలో బయటికి వెళ్ళైనా తీసుకోవచ్చు, సేమ్ కాస్ట్ పడుతుంది. ఇంట్లో మన చేతులతో చేసామంటే కొంచెం అతృప్తి వేరేగా ఉంటుంది అనే కారణం తప్ప, ఏదైతే ఏమి మనం పెట్టడమే కదా ముఖ్యము. మన డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళైనా చేస్తుంది, అంతే బయటైనా తీసుకోవచ్చు. ఈ హడావడిలో పడి నేను టీ తాగటం మర్చిపోయాను అనమాట. గుర్తొచ్చేసింది, తల కొంచెం నొప్పిగా ఉంటే ఏంటో అనుకుంటే టీ తాగలేదు అనిపించింది. అందుకని టీ ఒకటి తీసుకున్నాను, చకచక పని అయిపోతుంది. ఫాస్ట్గా టీ ఒకటి తీసుకున్నానంటే నాకు బూస్ట్ అనమాట. టీ అంటే స్ట్రాంగ్గా వేడిగా టీ ఒకటి తీసుకొని ఇంకా చకచక చేసేసాను. పని అంతా ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఈలోపు కవర్లో ప్యాక్ చేయడానికి మొత్తం అవన్నీ తీసి ఒక పక్కన పెట్టేశాను. నాతో పాటు పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ముందు వీడియోస్లో చూడండి మొత్తం వాళ్ళే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈలోపు చికెన్ అంతా అయిపోయింది. ఫైనల్గా ఇలా వచ్చేసింది. బాగానే చేశాను, పర్వాలేదు అనిపించింది నాకు కాదు కదా అనిపించాల్సింది, తిన్న వాళ్ళకి కదా అనిపించాలి. సో అంతలోకి మా పిల్లలు మొత్తం వండిన గిన్నెలనే తీసుకొచ్చి మొత్తం అక్కడ పెట్టేశారు. మా పిల్లలైతే చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళైతే అంతా ప్రిపరేషన్ చేసింది నేనైతే మొత్తం ఊరికే సర్ది ప్యాక్ చేసేసరికి మొత్తం వాళ్ళు చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఓన్ హడావుడిగా చేసేస్తున్నారు. కొంచెం చికెన్ అదంతా ఆరిన తర్వాత ప్యాక్ చేయొచ్చని ఇట్లా అన్నం అయితే రైస్ అయితే కట్టేశాము. వాటికి దారాలు మా పిల్లలు చుడతామన్నారు, ట్రై చేస్తున్నారు. మా పాప అయితే పాపం ఎట్లా అవస్థలు పడుతుందో ఆ దారం చుట్టడానికి, ఫైనల్గా తీసుకొని నేనే చుట్టేశాను. మా బాబు కలిసి చూస్తూ ఉంది ఎట చుట్టాలని. ఈలోపు మా సార్ టగటగా చేసేసి చికెన్ కూడా ప్యాక్ చేసేసారు. నేను మాత్రం పక్కన కూర్చొని వీడియో తీసుకుంటా ఉన్నాను. ఏమి మాత్రం తెగ అవస్థలు పడుతూ ఉంది. తనకి చేయడం రాకపోయినా కానీ నేను ఒకటి చేసి ఇచ్చినా కానీ మళ్ళీ ఇంకోటి తీసుకొని నా చేతులతో నేనే కట్టేస్తా అని తెగ ట్రై చేస్తూ ఉంది. ఈలోపు అన్నీ ప్యాక్ చేసేసారు. సాంబార్ అవన్నీ కూడా ప్యాక్ చేసిన అన్నిటిని కలిపి ఒక కవర్లో పెట్టేస్తున్నారు ఒక్కొక్కటి. వాటిల్లో కూడా పోటీ అనమాట మా పాపకి. కాదు నేను కూడా పెడతానని చెప్పి ఆమె కూడా ఏదో ట్రై చేస్తుంది, ఎక్కడ మర్చిపోతుందో అని చెప్పి మేము పక్క నుంచి చూస్తూ ఉన్నాము. ఇవి పిల్లల చేత చేయిస్తుంటే వాళ్ళకి అదొక హ్యాపీ అనమాట. మేము కూడా చేసాము అని ఫీలింగ్లో ఉంటారు, కొంచెం హెల్ప్ చేసామని. అన్ని ప్యాకెట్లన్నీ సరిచేసి ఒక పక్కన పెట్టేసి ఒక కవర్లో పెట్టేశాము. వాళ్ళు వెళ్తున్నారు తీసుకెళ్ళి ఇవ్వడానికని. ఒక్కదాన్ని నేను కూడా ఇంట్లో ఏం చేస్తానని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళాను.
ఎట్లా ఇస్తారో చూద్దామని. ఎప్పుడు ప్యాక్ చేసి పంపించడమే కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. మా పాప పుట్టినరోజు నాడు కూడా ఇలాగే చేసాము, కాకపోతే నేను చేయలేదండి, బయట వాళ్ళకి ఇచ్చేసి శివ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేసాము. చాలామంది ఉన్నారండి ఆకలితో. ఇంత సాయానికి ఇంతేనా అని అట్లా ఏమనొద్దు, మీరు కూడా హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను అంతే. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఒక చిన్న క్లిప్ బోర్డ్ తీసుకుందాం అనుకుంటే మా సార్ వద్దన్నారు. అయినా సరే గవ్వుకున్న చిన్న క్లిప్ బోర్డ్ తీసుకున్నాను. చూస్తే ఏమంటారో తెలియదు, చూద్దాం. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను. ఒక పెద్దాయన వాళ్ళు కనిపించారు, వాళ్ళకి ఇచ్చేసాను. మీరు కూడా ఇలాగే అందరికీ తగిన సాయం, మనందరి తగిన సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.